representative of that community. No problem, let it be. Let it be. But ఆ కమ్యూనిటీ ప్రకారం, కమ్యూనిటీ లా ప్రకారం, కమ్యూనిటీ ధర్మం నుంచి ఎవరికి హర్ట్ చేయాలి అది లేదు. హీ క్యాన్ రీప్రజెంట్, ఎవరు నీ కూడా రీప్రజెంట్ చేస్తాం, నేనే కూడా రీప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే మెన్షన్ చేశానంటే ఆ రిప్రజెంటేషన్ తో హోల్ కమ్యూనిటీ ఉద్దేశాన్ని చెప్పుకొచ్చారా లేకపోతే ఆయన ఇండివిజువల్ ఒపీనియన్ ఎట్లా అనుకోవాలి? ఈజ్ ఇండివిజువల్ ఒపీనియన్. ఇట్ ఈస్ నో ధర్మం, no religion, no caste in our country says, in a complete earth, on planet earth says, to hurt someone, to diminish someone by telling that nu taagi pandukuntavu pani cheyadu adi cheyadu. It is his own wish. నాకి చాలా డబ్బులు ఉన్నాయి, నేను చాలా సంపాదించినాం, 10 బాటిల్స్ తాగుతాం, 20 బాటిల్స్ తాగుతాం, నా బాడీ, నా కిడ్నీ, నా లివర్, నా లంగ్స్, నీకు ఏం ప్రాబ్లం బై? See, it's not about తాగడం తాగకపోవడం, ఆల్కహాల్ లేకపోతే ఇంకో ఇష్యూ కాదు, డ్రింకింగ్ ఇష్యూ కాదు ఇక్కడ. ఇది కల్చర్ అని చెప్తున్నారు ఆయన. చేత కాదు అనే పదాన్ని కూడా కోట్ చేశారు ఆయన. ఇది కల్చర్. డ్రింకింగ్ కల్చర్ వాజ్ నెవర్ ఎ కల్చర్. డ్రింకింగ్ కల్చర్ ఈజ్ నెవర్ ఎ కల్చర్. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి, డ్రింకింగ్ ఈజ్ అ లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్, కల్చర్ లేదు. రాంగ్ వర్డ్ ఇస్ కల్చర్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. There are Marwadis, there are various community people who drinks 4 times in a day. Adi culture. I never touched even a wine bottle in my life. Nene Marwadi, but na culture ledu idi. Culture ante which is applicable on whole community. Manam aa community unchi uchinnam, egg tinnam, non-veg tinnam, drink cheyam, after sunset ఉల్లిగడ్డ గార్లిక్ కూడా మనం తిన్నాం. ఆ కల్చర్ నుంచి, ఆ సమాజం నుంచి వచ్చినాం. చెప్పాలి ఎవరికి తాగి పండుకుంటున్నాయి అది కల్చర్ ఉన్నాయి, ఇట్ ఇస్ కంప్లీట్ గా రాంగ్. ఐ నో చేత కాదనే పదం కూడా కోట్ చేశారు ఆయన దీంట్లో. ఇది ఆయన ఒక్కరే కాదు, చాలా మంది కోట్ చేశారు. వివిధ మీడియాతో మాట్లాడుతూ చాలా మంది అన్నది ఒకటే, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ లాంగ్వేజ్, వాళ్ళు ఏం మాట్లాడారని చెప్పదలుచుకోలేదు. బట్ మీకు దమ్ముంటే వ్యాపారాలు చేయండి, స్కిల్ చూపించండి, రంగంలోకి దిగిపోయి మాతో పాటుగా పోటీ పడండి. మీకు చేత కాదు అనే పదాన్ని కొంతమంది కోట్ చేస్తున్నారు ఆ కమ్యూనిటీ నుంచి. ఇస్ దట్ ట్రూ? సార్, ఎవరికి ఇది మనం ఉన్నాం కాంపిటేటివ్ వరల్డ్. నీ దగ్గర స్కిల్ సెట్ ఉన్నాయి, నా నుంచి కంపీట్ చేయి. నే అడ్వకేట్ ఉన్నాం, నా నుంచి కంపీట్ చేయి. నేనే బిజినెస్ చేస్తున్నాం, నా నుంచి కంపీట్ చేయి. ఆల్వేస్ యాక్సెప్టింగ్ ఆర్ గివింగ్ ఛాలెంజ్ టు ఎనీవన్ టు కమ్ అండ్ డూ అ స్కిల్ సెట్ టెస్టింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎనీథింగ్ విచ్ ఈజ్ రాంగ్. ఐ విల్ సే ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ అడ్వకేట్, నేను ప్రాక్టీస్ చేస్తున్నాం, నేనే మాట్లాడుతున్నాం, నేనే కేసు విన్ చేస్తాం. నీకు దమ్ముస్తే రారా కోర్టుకి, నా నుంచి విన్ చేసి చూపి. ఇట్స్ అ హెల్తీ కాంపిటేటివ్ స్పిరిట్. అదిగా తీసుకోవాలి. నీకు దమ్ముంచే రండి, మనం స్కిల్ సెట్ చేస్తాం, బిజినెస్ చేస్తాం. తెలంగాణ మంచి ఉండని, తెలుగు మంచి ఉండని, ఆంధ్ర మంచి ఉండని, గుజరాతీ ఉండని, నాగాలాండ్ నుంచి వచ్చినాయి. ఛాలెంజింగ్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ నేనేమంటున్నానంటే మీకు చేత కాదు అని కోట్ చేసేటువంటి పదాలని మీరు యాక్సెప్ట్ చేస్తారా? నీ చేత కాదు ఎవరు బై నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడానికి? నేనే చెప్పినాం నాకు చేత కాదు, నీకు చేత కాదు. ఎవరు డాక్టర్ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చినావు, చేత కాదు అంటే చేత అంటే ఏం? వాట్ డూ యూ మీన్ బై డెఫినేషన్ ఆఫ్ చేత? ఎవరు సర్టిఫికేట్ ఇస్తున్నాయి, ఎవరు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇస్తున్నాయి? దిగ్విజయ్ జన్కి చేత కాదు, ఇది కాదు, ఇది పని కాదు. సైకాట్రిస్ట్ ఉన్నాయి, డాక్టర్ ఉన్నాయి, ఎవరున్నాయి? ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎవరికి చెప్పాలి, ఎవరు కమ్యూనిటీ మీద చెప్పాలి నీ నుంచి చేత కాదు, నువ్వు బిజినెస్ చేయడానికి రాదు, నీకు స్కిల్ సెట్ లేదు, దాట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇట్ ఈస్ ఇండివిజువల్స్ పర్సన్, ఇండివిజువల్స్ చాయిస్, ఇండివిజువల్ స్కిల్ సెట్. ఎవ్రీ ఇండివిజువల్ గాడ్ గిఫ్టెడ్ హిమ్ అ డిఫరెంట్ టాలెంట్, అంతనే. బట్ హౌ ఇట్ ఎరెక్టెడ్ ఈజ్ దట్ ఒకసారి తెలంగాణ బచావ్ మూవ్మెంట్ నుంచి పిడమర్తి రవి మాట్లాడిన మాటలు పేచెంట్ పీసీఆర్. కొత్తగా ఎవరైనా షాపులు పెడితే వాళ్ళు ఎదుర్కోబోయే పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి, తగలబెడతామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయన. ప్రజలారా, మీరు ఆపలేకపోతే నేనున్నాను, గుర్తుపెట్టుకోండి. పిడమర్తి రవి ఉన్నాడు. ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టనివ్వం. పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు ప్రజల. సార్, ఇది అంటే ఇట్ ఈస్ కంప్లీట్గా ఎట్లా స్టేట్మెంట్ చేసినాయి, వెదర్ ఎడ్యుకేటెడ్ ఉన్నాయి, ఇలిటరేట్ ఉన్నాయి, ఏమున్నాయి తెలియదు. ఫస్ట్ విషయం, నీకు షాప్ ఓపెన్ చేయాలి, నీకు బిజినెస్ చేయాలి అంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్? నీకు షాప్ యాక్ట్ లైసెన్స్ ఉండాలి, ట్రేడ్ లైసెన్స్ ఉండాలి, జిఎస్టీ నంబర్ ఉండాలి, షాప్ ఓపెన్ చేసుకో, బిజినెస్ రన్ చేసుకో. ఇండియాలో ఫండమెంటల్ రైట్స్లు వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ ఈజ్ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియన్, బిజినెస్, ఉద్యోగం. నీ దగ్గర లైసెన్స్ ఉంటే, నీ దగ్గర ప్రాపర్ ప్రొవిజన్లు, లీగల్కి లైసెన్స్ ఉంటే ఎవ్వరికి ఆపడు. ఎవ్వరు
మనం ఉన్నాం, ఆ కంట్రీలు డెమోక్రసీ ఉన్నాయి, ఆ కంట్రీలు రూల్ ఆఫ్ లా ఉన్నాయి, ఆ కంట్రీలు కాన్స్టిట్యూషన్ ఎవ్రీవన్ నోస్ దిస్. బట్ నేను ఏమంటున్నానంటే యు ఆర్ రిప్రజెంటింగ్ ద హోల్ కమ్యూనిటీ ఆర్ యు ఆర్ ఎన్ ఇండివిజువల్. ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుతున్నారు, జిగ్నేష్ దోషి మాట్లాడి ఇట్స్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్, మొత్తం కమ్యూనిటీ కాదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడిన స్టేట్మెంట్ అయినా మీ ఇండివిజువల్ ఒపీనియన్ ఓవరాల్ కమ్యూనిటీయా, లేకపోతే ఆన్ ఎ బేసిస్ హోల్ మీద మీరు వచ్చారా ఇప్పుడు ఇక్కడికి? నేనే వచ్చినాం ఇప్పుడు అంటే ద కరెంట్ ఫైర్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ అగేన్స్ట్ అవర్ కమ్యూనిటీ. నేను కమ్యూనిటీ నుంచి రిప్రజెంటేటింగ్ ద కమ్యూనిటీ, రైట్? ఆ కమ్యూనిటీ మార్వాడి జైన్ కమ్యూనిటీ స్పెసిఫిక్ గా. అండ్ ఆ కమ్యూనిటీలు ఇట్లా చెప్పాలి, మార్వాడీలు ట్యాక్స్ కట్టదు, మార్వాడీలు ఎవరు. సో మై క్వశ్చన్ ఇస్ దట్ యు ఆర్ రిప్రజెంటింగ్ ద హోల్ కమ్యూనిటీ. సో మీ కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ ఈ రకంగా మాట్లాడాడు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ ఫీలింగ్ దట్, మీరు నిజంగా నమ్మి ఇది తప్పు అనుకుంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ హౌ డూ యూ అపీల్ ద తెలంగాణ పీపుల్? ఏం అపీల్ చేస్తారు సార్? మనం తెలంగాణ పీపుల్కి జిగ్నేష్ దోషి చెప్పినాయి, ఎవరు ఏమనే స్టేట్మెంట్ చేసినాయి, నీకు ఏమనే ఇన్సల్ట్ ఫీల్ అయింది, ఏమనే తప్పు చెప్పినాయి, ఫీలింగ్ హర్ట్ అయింది, సెంటిమెంట్ ఫీల్ అయితే నేనే నా కమ్యూనిటీ నుంచి నీకు మిచ్చామి దుక్కడం చెప్తాం. మిచ్చామి దుక్కడం అంటే మన్ వచన్ అని కాయ, ఈ బాడీ నుంచి నేనే ఏమనే చెప్పినాం, నీకు హర్ట్ అయింది, నేనే నీకు అపాలజీస్ చెప్తున్నాం, నేనే నీకు ఫర్గివ్ అని చెప్తున్నాం. మన కమ్యూనిటీ మన రిలీజియన్లో ఈ కాన్సెప్ట్ లేదు, ఎవ్వరికి హర్ట్ చేయాలి మన కాన్సెప్ట్నే లేదు. మన జైన్ కమ్యూనిటీ ఈజ్ వన్ ఆఫ్ ద పీస్ లవింగ్ కమ్యూనిటీ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. మనం ఎవ్వరికి హర్ట్ చేయం. మన మిచ్చామి దుక్కడం అంటే మనది బిగ్గెస్ట్ వర్డ్. మిచ్చామి దుక్కడం అంటే